ఎంఎస్ మక్తా అంటేనే పేద ప్రజలు నివసించే జగా ఇది. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా కొట్లాడి ఇక్కడ ఎంఎస్ మక్తా ఇంత పెద్ద బస్తీ, దాదాపు 2500 కుటుంబాలు ఉన్న బస్తీ. ఇక్కడ ప్రతిసారి ఎంతమంది ఏ రాజకీయ నాయకులు ఉన్నా కానీ లోకల్గా వాళ్ళు ఒక కమిటీ పెట్టుకుంటారు, ఎంఎస్ మక్తా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ పెట్టుకుంటారు. ఆ ప్రెసిడెంట్ ఎన్నుకొని వాళ్ళ సమస్యలు వాళ్ళ ద్వారా ప్రజాప్రతినిధులకు చెప్పడమే కాకుండా ఏదన్నా కానీ అధికారులకు దృష్టికి తీసుకొని వెళ్ళి సాల్వ్ చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా నడుస్తుంది. ఆ ఆనవాయితీ ప్రకారమే ఇక్కడ నాలుగోసారి షరీఫ్ గారు ఇక్కడ కమిటీ ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి సుపరిచితుడు, మంచి అయినా చెడ్డైనా ప్రతిదానికి నిలబడి పనిచేసే మనిషి, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పనిచేసే రకం. ఆయన ఆధ్వర్యంలో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ లాస్ట్ టైం కూడా టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉండే కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ రాలే. ఈసారి కొంతమంది వచ్చి మా ఇంటిలకి నోటీసులు వచ్చినాయి, జిహెచ్ఎంసీ నోటీసులు వచ్చినాయంటే ప్రెసిడెంట్గా దాన్ని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే లోకల్ కార్పొరేటర్ వాళ్ళ మనుషులు జిహెచ్ఎంసీ నుంచి నోటీసులు ఇప్పియడము, దాని ద్వారా ఒక దందా షురూ చేయడం చేశారు. అది అడ్డుకున్నందుకు కక్షపూరితంగా ఎలాగైనా ఈ కమిటీని డిజాల్వ్ చేయాలా, లేకపోతే ఎంఎస్ మక్తాలో ఎవరు వాళ్ళ బాధలు చెప్పుకోకుండా ఉండే పరిస్థితి తీసుకురావాలనే దురుద్దేశంతో కొన్ని రోజులు కమిటీ వాళ్ళు తాళాలు కావాలని వాళ్ళు గొడవ పెట్టడం అందరు చెప్పడం జరిగింది. వెల్ఫేర్ కమిటీ హెడ్ ఉండగా వేరే వాళ్ళు తీసుకోవడానికి లేదంటే సరైన ఒక కీ వాళ్ళకి ఒకటి కార్పొరేటర్కి ఇవ్వడం, అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యి అందరికీ కూడా కలుపుకొని పనిచేసుకునే రకంగా ముందుకు వెళ్ళారు. కానీ రోజు రోజుగా వాళ్ళు చేస్తున్న ఫ్రస్ట్రేషన్, పబ్లిక్లో వెళ్ళలేకపోతున్నారు, పనులు చేయలేకపోతున్నారు. వీళ్ళు చేస్తుంటే చూడలేక ఓర్వలేక దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి ఒక ఫోటో తీసుకొచ్చి అది పెట్టడం జరిగింది. పెట్టేటప్పుడు వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్ ఉండే, అది ఒకళ్ళు అందరి కింద ఆఫీస్ ఉన్నప్పుడు అందరినీ అడిగి చెప్పి ఒక ఫోటో పెడితే బాగుండు. అట్లా కాకుండా వాళ్ళకై వచ్చి ఇక్కడ ఫోటో పెట్టడం, దాన్ని చూసి ఆబ్వియస్లీ ఇక్కడ అన్ని మతాలు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు, అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళ పార్టీ ఫోటోలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది వెల్ఫేర్ కమిటీ ఆఫీస్. అదే ఒక గవర్నమెంట్ ఆఫీస్ అయితే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇది వెల్ఫేర్ కమిటీ ఆఫీస్ కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వర్గం వాళ్ళ నాయకుల రిప్రజెంటేషన్గా వాళ్ళు మొదలుపెట్టిన దానికి అనుగుణంగా వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నారు. మళ్ళీ పొద్దున జిహెచ్ఎంసీ డీసీ అది పంపించి దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఆయన మీద ప్రెషర్ చేసి మీరు ఫోటోలు తీస్తారా లేకపోతే కమిటీ వాళ్ళకి తాళం వేస్తామంటే వాళ్ళు ఒకటే చెప్పారు, ఇంత పెద్ద నాయకులకి వాళ్ళ నాయకులు వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.